అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుందో నాకైతే అసలైతే అర్థం కావడం లేదు. జస్ట్ 2 days బ్యాక్ ఒక రీల్ అయితే పెట్టాను, ఒక డిస్క్ అయితే పగిలిపోయిందండి. ఇంకా కేరళకి వెళ్ళి రిటర్న్ వస్తా ఉంటే చూడండి, టీవీఎస్ కంపెనీ సౌత్ లో ఉన్నది ఇంకోటి అయితే పగిలిపోయింది. టైర్ రిమూవ్ చేసాక డిస్క్ అయితే చూడండి ఎంత చిన్న పీస్ గా అయితే కట్ అయిపోయిందో. స్టార్టింగ్ లో మన బండికి డిస్క్లు కొనేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా టీవీఎస్ కంపెనీ డిస్క్లు అయితే చాలా బాగుంటాయని అయితే ప్రిఫర్ చేశారు. కానీ చూడండి 3 months లో అయితే ఎలా అయితే డిస్క్లు అయితే పగిలిపోయాయో. ఇంకా ఘోరంగా డిస్క్ రింగ్ అయితే చూడండి ఎంత పెద్దగా క్రాక్ అయితే వచ్చేసిందో. ఇంకా చేసేదేమీ లేక మన పగిలిపోయిన 2 డిస్క్లు కార్ లో అయితే లోడ్ చేసుకుని ఇంకా పొద్దుటూరు అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు పగిలిపోయిందన్న జస్ట్ ఒక పీస్ లాగా అయితే పగిలిపోయింది. అదే మొన్న పగిలిపోయింది అయితే చూడండి ఎంత పెద్ద క్రాక్ అయితే ఉందో. ఇప్పుడు టైం వచ్చేసి 11 అయితే అవుతుంది. మన పొద్దుటూరు అయితే వెళ్లి రిటర్న్ వచ్చి మన బండి 7 కల్లా లోడ్ పాయింట్లు అయితే పెట్టాలి. ఫైనల్ గా మనం అయితే పొద్దుటూరు అయితే వచ్చేసి ఇంకా పాత డిస్క్లు అయితే ఇక్కడ ఇచ్చేసి కొత్త డిస్క్లు తీసుకుని అయితే రిటర్న్ అయితే స్టార్ట్ అవుతున్నాం. ఫైనల్ గా మన పొద్దుటూరు నుంచి తీసుకొచ్చిన డిస్క్లు అయితే పంచ షాప్ దగ్గర అయితే ఇచ్చేసాం. ఇంకా 40 minutes లో ఈ డిస్క్లు అయితే మన బండికి అయితే వేసుకుని లోడ్ పాయింట్లు అయితే పెట్టేసేయాలి. ఇంకా మన బండి లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మనం తీసుకొచ్చిన డిస్క్లు మన బండికి ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేయండి. ఓకే, బై ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం.